హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. అదిగో ఆ ఫ్లవర్ వాజు నేను దోసకాయ చెక్కుతో చేశానమాట. పైన తొక్కు తీస్తాం కదా, ఆ తొక్కుతో అదిగోండి ఆ తొక్కు అలా రౌండ్గా చేశాను. మీరు చూస్తారని పెట్టాను. నేను తొక్కు అట్లా రౌండ్గా తీస్తాను పొడవుగా, అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈరోజు మన రెసిపీస్ దోసకాయతో 2 రకాల చట్నీస్ అనమాట. ఒకటి పచ్చిమిర్చితో చేశాను, వేరుశనగ పప్పులు వేసి. రెండోది ఎండుమిర్చితో చేశాను. అదిగో అంత కాయకి నేను అన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, అది మీరు చూసి వేసుకోండి. వేరుశనగ పప్పులు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా చింతపండు, దోసకాయ పుల్లగా ఉంది అందుకని నేను కొంచెం చింతపండు వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. కొంచెం వేరుశనగ పప్పులు అవి వేస్తున్నాం కదా, పచ్చిమిర్చి కూడా పడతాయి. అలాగే సేమ్ ఎండుమిర్చితో చట్నీ అనమాట. అదిగో అంత కాయకి అవి కూడా 8 ఎండుమిర్చి తీసుకున్నాను. చింతపండు కొంచెం తీసుకున్నా, పుల్లగా ఉంది కదా. పుల్లగా లేకపోతే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి, అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎండుమిర్చి పచ్చడి మాత్రం ఒక్కసారి తిప్పి ఒక్క సెకను తీసేయాలి జార్లో. ఈ పచ్చిమిర్చి పచ్చడి సన్న ముక్కలు కోసుకోవాలి, అది ముక్కల పచ్చడి అనమాట. అదిగో పచ్చిమిర్చి కానీ బౌల్లో నేను చూడండి చాలా చిన్నగా కోసాను. ఆ పెద్దగా కోసిన ఈ ప్లేట్లో ఏమో ఎండుమిర్చి పచ్చడి చేయటానికి అనమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చితో బౌల్లో ముక్కలతో చేస్తానన్నమాట సన్నగా. ఆ ముక్కలు మిక్సీలో వెయ్యం, ముక్కల పచ్చడి అనమాట. అదిగో తొక్కిందాక నేను ఫ్లవర్ వాచ్ చేశానని చెప్పాను కదా, చూశారు కదా స్టార్టింగ్లో. చూడండి తొక్కి ఎలా తీసానో. ఇక్కడ ఆ ఫ్లవర్ వాజ్ ఏం చేస్తానంటే ఇప్పుడు టేపాయి మీద పెడతాను. ఇక్కడ పిల్లలు వచ్చి చూస్తారు, ఆ దోసకాయ తొక్కుతో ఫ్లవర్ వాజ్ అని చెప్పి బాగుందని వాళ్ళు కూడా తీయటానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి రాదండి, అది కూడా అలవాటు ఉండాలి, ప్రాక్టీసు. అది కూడా నేను మీకు చూపిద్దామనుకున్నాను, కానీ మీరు నవ్వుతారు, దోసకాయ తొక్కు తీయటం కూడా చూపించాలా అని నవ్వుతారని నేను చూపించలేదండి. చూడండి ఎలా తీసాను. నేను సొరకాయ బొప్పాసకాయ కూడా సేమ్ ఇలాగే తీస్తాను రౌండ్గాను. అది మా అమ్మగారు అలా తీసేవారు, నాకు కూడా అదే అలవాటు వచ్చింది. నేను మామూలుగా చిన్నగా తీయాలన్నా నాకు రాదనమాట, ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు ఫ్లవర్ వాచ్ చేసి అక్కడ పెడితే వాళ్ళు చూస్తారనమాట, చూసి నవ్వుతారు, భలే చేశారా ఆంటీ అని. అదిగో చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. ఆ ఫ్లవర్ వాజ్ కూడా చూసారా అసలు ఎంత లుక్ వచ్చిందో. 4 పువ్వులు పెట్టేస్తే ఫ్లవర్ వాజ్. గ్యాస్ పొయ్యి ఆ కిటికీలో కూడా దెమ్మ మీద పెడతాను, ఒకటేమో టేపాయి మీద పెడతాను. అదిగోండి ఇప్పుడు ఇది ముక్కలకి అనమాట. ఆ ముక్కలకి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకోవాలి కలిపి. వాటర్ వస్తుంది, వేరుశనగ పప్పులు వేస్తాం కదా, ఆ వాటర్కి ఆ గుజ్జు సరిపోతుందనమాట. ఇప్పుడు నూనె వేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి, వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఆల్రెడీ వేయించాం కదా. దోసకాయ చాలా మంచిదండి హెల్త్కి. మనం ఇట్లా కూర వండుకుంటామనుకోండి, అదిగో అట్లా వేయించి జారులో పెట్టి, ఆ జారు నేను ఎండుమిర్చి పచ్చడి ముందు చేశాను అనమాట, అందుకని అలా ఉంది, చూపిస్తాను అది కూడాను. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేశాను, ఉప్పు పసుపు ముక్కల్లో వేసాను, కొంచెం చింతపండు కడిగి పక్కన పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకుని అది తీసి మనం ఈ ముక్కలు కోసి మనం బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లో కలుపుకోవాలన్నమాట. అదిగో వేరుశెనగ గుళ్ళు, అది వేయించి పెట్టిన గుళ్ళు అనమాట. అది మిక్సీ పట్టేసుకుని ఈ సన్నగా కోసిన ముక్కలు ఉన్నాయి కదా, చిన్న ముక్కలు, ఆ ముక్కల్లో కలిపేస్తాను. అప్పుడు తాలింపు వేసేసి తాలింపు మనం కలిపేసుకోవాలన్నమాట. అదిగో చూడండి అలా మెత్తగా పట్టేశాను. అది తీసి ఇప్పుడు ముక్కల్లో కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మంచి రెసిపీస్ పెడుతున్నాను, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలా చట్నీస్ చేసుకుంటూ ఉంటే మనకి ఏదైనా ఒక కర్రీ వండుకున్నా ఒక 2 days ఈ చట్నీ వాడుకోవచ్చు అనమాట. అదిగో తాలింపు వేశాను. తాలింపు మంచి కలర్ వచ్చాక మెంతి పొడి, ఇంగువ వేయటం మర్చిపోకండి, ఎందుకంటే రోటి పచ్చట్లో చారులో అదే టేస్ట్ అనమాట. అదిగో అది ఎలాగో జ్యూసీగానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఆయిల్ కూడా పట్టదు, రోటి పచ్చడే కాబట్టి. ఇలా రోటి పచ్చళ్ళండి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనం పాత పద్ధతిని మర్చిపోకుండా చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చి పచ్చడి కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. అదిగో ఎండుమిర్చికి రెడీ పెట్టాను. ధనియాలు, శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం నువ్వులు. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట, కొంచెం ఎర్రగా ఎరుపు రంగు వచ్చే వరకు. అదిగో ఎండుమిర్చి కూడా వేశాను, ఆ కలర్ వచ్చే వరకు వేయించాను. చూడండి అదిగో అంత కలర్ వస్తే బాగుంటుంది, ఎక్కువ కలర్ వస్తేనే పచ్చడి మళ్ళీ నల్లగా ఉంటుంది, ఎందుకంటే పప్పులు బాగా వేగితే నలుపు వచ్చేస్తాయి కదా, చట్నీ చూడటానికి బాగోదు. అందుకని కరెక్ట్గా ఆ కలర్ వేయించుకోండి సరిపోతుంది.
ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని చింతపండు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. మీరు పులుపు లేకపోతే చింతపండు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను వాడే దోసకాయలు బాగా పుల్లగా ఉన్నాయని కొంచెం వేసుకున్నా. అదిగో ఉప్పు, దానిలో పసుపు కూడా వేసుకోవాలి. వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ ముక్కలు కూడా వేసి, నేను పెద్ద పెద్ద ముక్కలు కోసి పక్కన పెట్టాను కదా, అదిగో మెత్తగా పొడి చేశాను. ఇప్పుడు ఆ ముక్కలు వేసి ఒక్క సెకనేనమాట, ఒక్క సెకన్కి మించి మీరు పట్టకూడదు. ఎందుకంటే కచ్చా పచ్చాగా ఉండాలి, బరకగా. మరి మెత్తగా అయితే బాగోదు చట్నీ, మళ్ళీ టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని అదిగో చూడండి నేను ఎలా చేశాను, ముక్కలు కూడా కనిపిస్తున్నాయి చూసారా మీరు. అట్లా ఉంటే పచ్చడి బాగుంటుంది అనమాట. ఆ కలర్ వస్తే ఎర్రగా బాగుంటుంది. మీరు ఇంకా పప్పులు అది వేయించటం, ఎక్కువ వేయించటం అలా చేయకండి, కలర్ మారిపోయి మళ్ళీ బాగోదు పచ్చడి. ఇప్పుడు ఆ పచ్చడి కూడా తాలింపు పెట్టేసుకోవాలి. చాలా తక్కువ టైంలో మనం 2 ఐటమ్స్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక్కోసారి పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, ఒక్కోసారి ఎండుమిర్చితో చేసుకోవచ్చు అనమాట. పప్పులు అవి వేస్తాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను డివోషనల్గా కూడా వీడియోస్ పెడుతున్నాను. ప్రతి గురువారం, ప్రతి సోమవారం పెడుతున్నానండి. మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదిగో తాలింపు, మెంతి పొడి, ఇంగువ, నేను చెప్పాను కదా రోటి పచ్చళ్ళకి అదే టేస్ట్ అని. తప్పకుండా అవి 2 వాడుకోండి, అది హెల్త్కి కూడా మంచిదనమాట. దోసకాయ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా. నేను కీరా దోసకాయ కూడా చేశానండి, అది కూడా మీరు ట్రై చేయండి. కీరా దోసకాయ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో పచ్చళ్ళు నాకు కమెంట్లో పెట్టండి. చాలా బాగా వచ్చాయన్నమాట. వేరుశనగ పప్పులు వేస్తాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఎండుమిర్చి పచ్చడి మాత్రం ఒక్క సెకన్ మించి మీరు తిప్పొద్దు. ఒక్క సెకన్ మించి మీరు తిప్పారంటే అది మెత్తగా తేగుడైపోయి టేస్ట్ కూడా మారిపోతుంది, బాగోదు. అందుకని చూసి నేను ఎలా చేశానో ఆ ప్రకారం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. నేను ఎగ్తో పచ్చడి చేశాను, నిలవ పచ్చడి, అది కూడా చూడండి, వీడియో చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.